రోజు మేము చెప్తాం, కానీ మనం చేయాలి కదా, చేస్తేనే కదా. ఈ సంవత్సరం 16వ విడత సామాజిక తనిఖీ సిబ్బంది రావడం జరిగింది. దాదాపుగా మనకు 4 రోజుల వరకు మండలంలో ఉండి మొత్తం రికార్డ్స్ అన్నీ తీసుకొని వాళ్ళు ఇప్పుడు గ్రామాల్లో వెళ్ళడం జరిగింది. మొదటి విడత కింద 7 గ్రామాల్లో ప్రస్తుతము గ్రామ సభలు నడుస్తున్నాయి ఈరోజు. అందులో భాగంగా కోనసముద్ర గ్రామంలో ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కోనసముద్ర గ్రామంలో ఈ సంవత్సరంలో అంటే మనకు ఏప్రిల్ 1, 2024 నుండి 31/3/2025 వరకు 46 లక్షల మనము ఉపాధి హామీ కూలీలకు చెల్లింపులు చేయడం జరిగింది. దాదాపుగా 36 వర్క్స్ మనము ఇక్కడ ఈ సంవత్సరం చేపట్టడం జరిగింది. దానికి గాను సామాజిక సిబ్బంది వారు 4 రోజులు ఉండి ఇక్కడ అన్ని రకాల పనులను పర్యవేక్షించి అట్లాగే వాటిని తనిఖీ చేసి ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనకు ఇక్కడ ఎక్కడైతే మనకు కూలీలకు సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ వాళ్ళకు డబ్బులు కానీ అవన్నీ కూడా వాళ్ళు తనిఖీ నిర్వహించి గ్రామ సభలో చదవడం జరిగింది. వాటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా సభ్యులందరూ కూడా ఆమోదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు, సంబంధిత సామాజిక తనిఖీ డిఆర్పి గారు, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది.